వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడోసారి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 3,24,236 కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొత్తానికి ఇక విద్య, వైద్యం, అలాగే విద్యుత్ ఈ మూడు రంగాలకు కూడా పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో ఈ తెలంగాణ వార్షిక బడ్జెట్పై ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు, స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పివి రెడ్డి గారు, బీజేపీ నాయకులు, అలాగే కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు జాయిన్ అవుతున్నారు. అలాగే ఇక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు జాయిన్ అవుతున్నారు. సో అలాగే పొలిటికల్ అనలిస్టు బండారు రామ్మోహన్ కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా మానవతరాయ్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం మూడోసారి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై మానవతరాయ్ గారు ఏం చెప్తారు? మానవతరాయ్ గారు. ఇది పేద ప్రజల, సామాన్య మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి వారికి ఊతాన్ని ఇచ్చేటువంటి బడ్జెట్గా పేర్కొనవచ్చు. ఇది ఈరోజు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అత్యధికంగా దాదాపు 10.30% నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో విద్యాశాఖకు 26,000 కోట్లను సుమారు కేటాయించడం జరిగింది. తర్వాత సాగునీటికి 22,000 కోట్లను, అదేవిధంగా ఇతర విద్యుత్, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 17,907 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు. ఇట్లా ప్రాధాన్యత రంగాలకు పేద ప్రజల సంక్షేమానికి పాటుపడే దిశగా ఈ రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో అనేక బడ్జెట్లో కేటాయించడం మూలంగా ఫలితాలు అనుభవించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చూపుకున్నారు. ప్రతి ఎన్నికలో, జూబ్లీహిల్స్ ఎన్నికలో, కంటోన్మెంట్ ఎన్నికలో, తర్వాత పంచాయతీ ఎన్నికలో. ఎందుకంటే అన్నదాతలకు, అంటే పంచాయతీలో ఉంటారు, దాదాపు 2 సంవత్సరాల 3 నెలల కాలంలో 1,10,000 కోట్ల రూపాయలను అన్నదాతలకు సంక్షేమ పథకాల కోసం, అదేవిధంగా ఉచిత విద్యుత్కు 16,000 కోట్లు, 2 లక్షల రుణమాఫీకి దాదాపు 25,35,000 మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు, అదేవిధంగా రైతు భరోసాకు 21,000 కోట్లు ఖర్చు చేసి, అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా బడ్జెట్లో కేటాయింపులు పెంచడం జరిగింది. గతంలో 7% ఉంటే ఇవాళ 8.23% విద్యారంగానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొత్త పథకాలను కూడా పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు పిల్లలు బడులు మానేయకుండా, విద్యార్థులు బడులు మానేయకుండా వాళ్లకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 మంది కుటుంబ సభ్యులకు మరి ఇందిరమ్మ ఆరోగ్య బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నుంచి ప్రవేశపెట్టబోతుంది. ఈ విధంగా కొత్త పథకాలు, పాత పథకాల సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది. అనేక రకాలుగా దాదాపు కొత్త రేషన్ కార్డులు 15 లక్షల మంది, గత ప్రభుత్వం ఇవ్వకపోతే 15 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. అదేవిధంగా 17 లక్షల పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసి కొంతమందిని జత చేసి వాళ్ళకు కూడా ఆ విధంగా దాదాపు 1,50,00,000 మంది రేషన్ కార్డుదారులకు, దాదాపు 3,30,00,000 మంది ప్రజలకు ఇలా సన్నబియ్యం పథకాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. గృహజ్యోతి పథకానికి కూడా కేటాయింపులు. ఇలా ఉచిత మహాలక్ష్మి పథకం కింద ఇలా 9,222 కోట్ల ఆదా చేసుకున్న రాష్ట్ర మహిళలు. అంటే నెలకు రోజుకు సరాసరి 37 లక్షల పైచిలకు మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తూ నెలకు 4-5 వేల రూపాయలను ఆదా చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా మా అన్న రేవంత్ రెడ్డి ఛార్జీకి పైసలు ఇస్తాడని చెప్పి సంతోషంగా ఇటు తీర్థయాత్రలు చేస్తున్నారు, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటున్నారు, కళాశాలకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇలా పాఠశాల విద్యార్థులు కూడా ఉచిత బస్సు, వికలాంగులకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఇన్ని రకాలుగా చేసుకుంటున్నారు. అంతేకాకుండా తలసరి ఆదాయాన్ని పెంచడం బడ్జెట్లో గుర్తుపెట్టుకోండి. తలసరి ఆదాయం దగ్గర దేశం కన్నా ఈరోజు భారతదేశం యొక్క తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం ముందుగా ఉన్నది. ఎట్లా ఉన్నదంటే ఇవాళ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు ఉంటే అది 10.2% వృద్ధి రేటు ఉంది మంది. అదే దేశం యొక్క తలసరి ఆదాయం, దేశంలో పౌరుల యొక్క తలసరి ఆదాయం
2,19,575 రూపాయలు, అంటే 6.9. అంటే దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 వచ్చింది. అంటే ఎక్కువ 1.9 రెట్లు దేశం కన్నా తెలంగాణ రాష్ట్ర పౌరుల యొక్క తలసరి ఆదాయాన్ని ఎక్కువగా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అభివృద్ధి పదంలో దేశానికి మిగతా రాష్ట్రాల కన్నా దూసుకుపోవటం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా వ్యవసాయ రంగం పాత ప్రాజెక్టులను, అంటే గత ప్రభుత్వం లాగా అన్ని ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా ఉంచేసి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేసి చేతులు కాల్చుకొని కాళేశ్వరం కట్టి కూలేశ్వరంగా మార్చి మనం ఏ విధంగా నీటిపారుదల వ్యవస్థను, సాగునీటి వ్యవస్థను అస్తవ్యస్తం చేశారో అట్లాంటి పోకుండా పాత పెండింగ్లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎన్బిసి టన్నెలు, భీమా, ఇట్లాంటి కోయల్ సాగర్, సమ్మక్క సారలమ్మ బ్యారేజ్లు, సీతారామ చంద్రస్వామి బ్యారేజ్, ఇట్లా ఈ ప్రాజెక్టులన్నిటి కూడా పూర్తి చేసే విధంగా మరి సాగునీటిలో మన అనేక దాదాపు 21,000 కోట్ల రూపాయలు పైచిలుకు నిధులను కేటాయించడం జరిగింది. కాబట్టి ఎస్సీ సంక్షేమానికి 11,750 కోట్లు, అదేవిధంగా బీసీ సంక్షేమానికి గతంలో కన్నా 12,511, అంటే 3.86% నిధులను కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమానికి కూడా సుమారు 7,000 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించడం జరిగింది. అందుకే ఇవాళ కొత్త సంక్షేమ పథకాలతో పాటు పాత సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసుకుంటూ దుబారా లేకుండా తెలంగాణ దివాలా తీసినటువంటి కేసీఆర్ పాలనలో దివాలా తీసినటువంటి రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ ఇవాళ 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు జీతాలు ఇస్తున్నాం. అదేవిధంగా వాళ్లకు ఇన్సూరెన్స్ పాలసీని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీని కూడా 1 కోటి రూపాయలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలసీని కట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు బలాన్ని చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనేక ప్రతిపాదనలు తీసుకుపోయింది. అదేవిధంగా ఇవాళ గత ప్రభుత్వం మనకు రావాల్సినటువంటి, అంటే కేంద్ర సిఎస్ఎస్ నిధులు అంటారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి మనకు నిధులు వస్తుంటే ఆ నిధులన్నీ కూడా గత ప్రభుత్వం పక్కదారి పట్టించేసింది. దాని ద్వారా ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నీ ఆపేసి బకాయిలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఆ నిధులన్నీ కూడా 2020 మొత్తానికి 2021, 22, తర్వాత 24, 23 ఇప్పటికి 7,000 కోట్ల నిధులను వచ్చే విధంగా బకాయిలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 కోట్ల బకాయిలను రాబట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనం చెల్లించే పన్నుల్లో రాష్ట్రం నుంచి చెల్లించే పన్నుల్లో కేంద్రానికి నుంచి మనకి ఎంత తిరిగి ఇస్తున్నారు? 42% ఇస్తున్నారు. అదేవిధంగా రూపాయిలో 42% ఇస్తే బీహార్లో రూపాయి కడితే వాళ్ళకు 10 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో రూపాయి కడితే 7 రూపాయలు ఇస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము మరి ఎందుకు అంటే జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పాటించడం మూలంగా మనం నష్టపోయిన వాళ్ళు ప్రాతిపదికన 16-15 ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చింది కాబట్టి ఆ విధంగా నిధుల రూపంలో నష్టపోయిన. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తుందంటే ఇవాళ జిఎస్డిపిలో ఇవాళ మేమే అగ్రభాగంలో ఉన్నాం. 16వ ఆర్థిక సంఘానికి పోయి మేము ఈ విధంగా ఈ ప్రాతిపదికన అని చెప్పి 16వ ఆర్థిక సంఘాన్ని ఒప్పించి రాష్ట్రానికి అత్యధికంగా నిధులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పించి రాష్ట్ర ప్రగతికి పాటుపడారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఈ విధంగా కేటాయింపులు అన్ని రంగాల వాళ్ళకు కూడా కేటాయింపులు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చినట్లయితే గతంలో ఈ రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి. అదేవిధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి సుమారు బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలను కేటాయించి వీటిలో ఇప్పటికు 3.5 లక్షల గృహాలు, అంటే 4.5 లక్షల గృహాలు కట్టాలని చెప్పి నిర్మించుకోగా 3.5 లక్షల గృహాలు మంజూరు చేస్తే అందులో దాదాపు 5 లక్షలు, అంటే చివరి దశకు అంచెలంచెలుగా లక్ష చొప్పున 5 లక్షల ఆర్థిక సాయం చేసి పూర్తిగా వచ్చిన గృహాలు అందులో దాదాపు సుమారు 2.5 లక్షలు, నియర్లీ 3 లక్షల దాకా వచ్చేసినాయి. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ 5,500 కోట్ల పైచిలకు వాటి ఖర్చు. వాటికి ఎటువంటి మళ్ళీ గృహ నిర్మాణానికి కొత్త వాటి కోసం 7 లక్షల
కోట్ల పైచీలకు కేటాయించి 7,430,000 కోట్లు 7,430 కోట్లు కేటాయించ జరిగింది. 7,430 కోట్లు కేటాయించ జరిగింది. చేనేత రంగానికి మరి చేయూతనిచ్చే విధంగా, అదేవిధంగా ఇలా ఇందిరమ్మ చీరలు 60 లక్షల మందికి ఇప్పటికి పంపిణీ చేసినాం. పట్టణాల్లో మరి కొంతమందికి అంటే 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇలా మన దగ్గర ఉన్నటువంటి సిరిసిల్ల కానీ గద్వాల కానీ ఈ ప్రాంతాల్లోని చేనేత కార్మికులతో చేయిస్తూ వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం దోహదపడుతుంది. ఇలా మహిళా సాధికారత గురించి వస్తే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో దాదాపు 70,000 కోట్లు ఖర్చు చేసింది. మహిళలకు ఎందుకు అత్యధికంగా లోన్లు ఇవ్వాలి, 5 లక్షల వరకే లోన్లు ఇవ్వాలని చెప్పి నియంత్రణ విధించింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు 5 లక్షలు అంటే 14 లక్షల వరకు లోన్లు ఇస్తూ ఇలా మహిళలకు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల మహిళా సంఘాలకు వాళ్ళని ఇలా మహిళలను 1,00,000 మంది మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా ప్రయాణం చేస్తుంది. అమ్మ ఆశ్రమ పాఠశాలలో అప్పజెప్పటం, అదేవిధంగా పెట్రోల్ బంకులు నారాయణపేట కానివ్వండి, సంగారెడ్డి ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు కేటాయించడం, మహిళలు 6 నెలల్లో 15,50,000 రూపాయల లాభాలను ఆర్జించారు. అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్లను, అదేవిధంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏమన్నా దొరికితే సముదాయం, వ్యాపార సముదాయాలు ఉంటే వాటిని ఇలా శిల్పారామంగానే ఆ ప్రాంతంలో 106 వ్యాపార సముదాయాల్ని మహిళలకు కేటాయిస్తే వాళ్ళు ఆర్థికంగా 14 లక్షల వరకు ఆ మహిళా సంఘాలకు, పట్టణ మహిళా సంఘాలకు, అదేవిధంగా గ్రామీణ మహిళా సంఘాలకు, ఇలా బ్యాంకులకు గ్యారంటీలు ఉండి దాదాపు మరి ఇలా 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల 3 నెలల కాలంలో 57,000 కోట్ల రూపాయలని ఇచ్చు. అంటే 1,00,000 కోట్ల రూపాయలను మహిళల సాధికారత కోసం ఉపయోగపడేలా వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చే విధంగా ఆ వడ్డీలను కాంగ్రెస్ ప్రభుత్వమే దాదాపు 1,390 కోట్లను భరించింది. మరి గత ప్రభుత్వం అభయహస్తం పేరుతో మహిళలకు రుణాలు ఎగ్గొట్టింది. 4,000 కోట్ల రుణాలు ఎగ్గొడితే ఆ రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళల బ్యాంకుల ఖాతాల్లో వేసి మహిళలకు సంఘాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మహిళ యొక్క సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎక్కడ చూసుకున్న అసలు విద్యుత్ రంగం కానివ్వండి, అవసరాలకు తగ్గట్టు కొత్తగా మరి విద్యుత్ అవసరాలు 18,000 పైచిలకు మెగావాట్ల విద్యుత్ అవసరాలకు వచ్చినాయి. దాదాపు మన సామర్థ్యం 23,000 పైచిలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అన్ని రకాలుగా మనం కలిగి ఉన్నాం. ఎటువంటి లోటు లేకుండా ఇలా గృహజ్యోతి పథకం కింద దాదాపు 53 లక్షల మందికి దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ పథకం ద్వారా లబ్ధి పొందేలా మనం చూస్తున్నాం. అదేవిధంగా 45 లక్షల మందికి ఇలా సబ్సిడీకి సిలిండర్లు ఇచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, ఇంత యుద్ధ కాలంలో సైతం పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంది. బడ్జెట్లో నిధులు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణాలు ఇందాకే పేర్కొనడం జరిగింది. దాదాపు మహిళలు ఆదా చేసుకుంటాం కాకుండా ఆర్థికంగా శక్తిమంతులుగా ఎదిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇందిరమ్మ పాలసీ పేరుతో, ఇందిరా మహిళా సాధికారత పాలసీ పేరుతో రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. అదేవిధంగా కేంద్రం ఒక పక్క నేషనల్ హైవేల రూపంలో అయినా సరే రాష్ట్రంలో రోడ్డు రవాణా అభివృద్ధి కోసం 12,789 కోట్లను కేటాయించడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం హోంశాఖకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 11,907 కోట్లు కేటాయించడం జరిగింది. పట్టణాభివృద్ధికి మున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు మొన్నటి వరకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులే ఆ సంవత్సరం కూడా 17,000 కోట్ల పైచిలకు బడ్జెట్తో కేటాయించిన నిధుల ద్వారానే మున్సిపాలిటీలో మరి సంక్షేమానికి, పారిశుద్ధ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి ఇలా మున్సిపాలిటీలు తీర్చిదిద్దబట్టే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇలా మున్సిపాలిటీల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మొత్తానికి 3,24,234 కోట్ల బడ్జెట్లో ఇవాళ మొత్తం సంక్షేమానికి, తర్వాత గ్రామీణాభివృద్ధికి, సంక్షేమానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరిగింది. పేద ప్రజల యొక్క అభివృద్ధికి ఈ యొక్క బడ్జెట్ దోహదపడుతుందని చెప్పి ఆర్థిక నిపుణులందరూ కూడా విశ్లేషిస్తుంటే కొంతమంది తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఇక సర్వసాధారణం ఎప్పుడు బడ్జెట్ పెట్టిన వాళ్ళు ఏమంటారు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి జీర్ణించుకోలేరు కాబట్టి, పేద ప్రజలు సంక్షేమం అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన అనేకమైనటువంటి అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇది మంచిది కాదు. ఏదైనా ఉంటే బడ్జెట్లో ఏదైనా ఉంటే నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా ఎక్కడ కేటాయించాలి, ఏం కేటాయించి చూడాలి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇలా భారతదేశం కన్నా స్థూల జాతీయోత్పత్తి కన్నా
ఇలా రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం జాతీయోత్పత్తికి % వృద్ధి శాతం అనేది ఎక్కువగా ఉన్నది. ఇవాళ అప్పుల విషయంలో గత ప్రభుత్వం ముప్పడిగా దాదాపు ఇష్టం వచ్చినట్టుకు 11.5% అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే అప్పులు తెరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కేంద్రం దగ్గరికి పోయి వాటి కాలాన్ని పరిమితిని పెంచుకుంటూ 20 సంవత్సరాలకు 29 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు పెంచుకుంటూ పోయి వాటిని 7.4% తీసుకొచ్చేసి వాటి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన తగ్గించే కార్యక్రమాన్ని చేసింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్థికవేత్తలు ఉంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీలో భావోద్వేగాలు రెచ్చగొట్టక బడ్జెట్తో సమానం ఉండదు, కేటాయింపులు ఉండవు, ఏముండవు. భావోద్వేగాలు ఉద్రేకాలు రెచ్చగొట్టేసి వాళ్ళు అధికారంలోకి రావాలని చూస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేవి బడ్జెట్లో పేద ప్రజలకు ఇళ్లు కట్టి సన్నబియ్యం రూపంలో కూడిపెట్టి అదేవిధంగా మహిళా సాధికారత కోసం 57,000 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేద ప్రజలను గెలుచుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి ఇది సంపూర్ణమైనటువంటి బడ్జెట్. ఇందులో ఎటువంటి అనుమానించడానికి కానీ ఏది లేదు. ఏదైనా 1-2 ఉన్నా సరే, ఒకవేళ ఏదైనా అట్లాంటి రకమైన ఇబ్బందులు ఉన్నా తప్పకుండా ప్రతిపక్షాలు చెప్తే వాటిని సరి చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా మనం అందరం కలిసి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడదామని చెప్పి ఈ సందర్భంగా 99 టీవీ ద్వారా తెలియజేస్తాను.